అందరికీ నమస్కారం. జై శ్రీమాత్రే నమః. నేను అందుకూరి విశ్వనాథ శాస్త్రి, శుక్లయజుర్వేద స్మార్త పురోహిత, వాస్తు సిద్ధాంతరీత్యా చేస్తున్నాను. ముందుగా ఎస్జీ టాక్స్ తెలుగు ప్రేక్షకులందరికీ ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి శుభాకాంక్షలు. దీపావళి ఎప్పుడు చేసుకోవాలి, అలాగే నాగుల చవితి ఏ రోజు నిర్ణయం తీసుకోవాలి, ఏ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవాలని దానికోసం మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. ముందుగా 18వ తారీఖు శనివారం నాడు చాలా విశేషమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం. ఎందుకండి అంటే 18వ తారీఖు శనివారం నాడు ప్రదోషకాలమందు శని త్రయోదశి, ఆ రోజు త్రయోదశి, అలాగే శనివారం రావడం వలన శని త్రయోదశిగా మనం తీస్తాము. మరియు తులారాశి యందు సూర్యుడు ప్రవేశం చేస్తూ ఉంటారు కాబట్టి ఆ రోజు తులా సంక్రమణం కింద మనం తీసుకుంటాము. మరియు అదే రోజు నాడు ధనత్రయోదశి అనేటువంటి మంచి కార్యక్రమం మనం ఆ రోజు నిర్వహించుకోవచ్చును. ఆ రోజు నాడు ప్రదోషకాలం మందు అంటే త్రయోదశి సాయంత్రకాలం మందు తగిలి ఉంది కాబట్టి ఆ రోజు సాయంత్రం మనము ఈ ధనత్రయోదశి పూజని తులసికోట యందు కానీ, లేదా దేవుని మూల యందు కానీ, ఈశాన్య భాగంలో మనం చేసుకోవచ్చును. ప్రత్యేకంగా అమ్మవారికి పూజ చేసి, అలాగే గోధుమ పిండితోటి మరియు పంచదార కలిపినటువంటి నేతితో కలిపిన ప్రమిదలను తయారు చేసి అందులో ఆవు ఒత్తులతోటి, ఆవు నెయ్యి ఒత్తులతోటి తయారు చేసిన దీపములని గృహమున యందు కుబేరుడి యొక్క ముగ్గు వేసి, ఆ కుబేరుడి యొక్క ముగ్గు పైన ఈ దీపములని మనం ప్రతిష్ఠ చేసి పుష్పములు వేసి అక్షతలు వేసి దండం పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఏలినాటి శని ప్రభావంతో బాధపడుతున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారు కూడా ఆ రోజు సాయంత్రం శనికి తిల తైల అభిషేకములు చేయించుకోవచ్చును. మరియు దీపావళి మనం 20వ తారీఖు నాడు జరుపుకోవాలి. ఎందుకంటే క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ 21వ తారీఖు చెప్తూ ఉన్నారు, కానీ మీరు 20వ తారీఖుని చెప్తున్నారు. కారణం ఏంటంటే 20వ తారీఖు ఆ రోజు అమావాస్య, అంటే చతుర్దశి మరియు అమావాస్య రెండు తిథులు ఒకే రోజు ప్రవేశం చేశాయి. అమావాస్య అనేసరి కల్లా మనకి సాయంకాలం చేస్తాము. ఈ సాయంకాలం చేసే సమయం ఉంది అంటే ప్రదోషకాలం ముందు ఏదైతే ఈ తిథి అమావాస్య తిథి ఉంటుందో ఆ రోజు నాడు మనం చేయడం మన పూర్వీకుల నుంచి, అలాగే మనకి నిర్ణయిస్తుంది కానీ ధర్మసింధు కానీ అనేక గ్రంథములన్నీ కూడా చెప్పబడుతున్నాయి. తర్వాత ఆ రోజునాడు సాయంత్రం అంటే మరునాడు మంగళవారం ఉదయం మంగళవారం సాయంత్రం 4 గంటల చిల్లర వరకు కూడా ఈ అమావాస్య ఉంటుంది. కానీ ఆ సమయం ముందు అంటే మన సాయంత్రం ప్రదోషకాలం ముందు ఉండాలి కాబట్టి ఆ సమయానికి మంగళవారం ఉండదు కాబట్టి మన సోమవారం నాడే ఖచ్చితంగా ఈ దీపావళి చేసుకోవడం కానీ ముఖ్య కారణము. ఈ దీపావళి జరుపుకోవడానికి ముఖ్యమైన కారణం ఒకటి ఉన్నది. ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడి యుగమైనటువంటి దాపర యుగంలో నరకాసురుడు అయినటువంటి ఒక మహా రాక్షసుడు ప్రజలని అనేక విధాలుగా భయభ్రాంతులు చేస్తూ కనిపించిన వాళ్ళని కూడా సంహరిస్తూ ఉంటాడు అనమాట. అటువంటి నరకాసురుడిని చూడాలంటే అతి భయంకరంగా ఉంటాడు. మరియు అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి ఎవరికి ఉండదు. ఆయన ఏ రాజ్యంలో అయితే అడుగు పెడుతుంటారో ఆ రాజ్యం అంతా కూడా అల్లకల్లోలమయ్యి అక్కడ సుభిక్షమంతా పోయి దరిద్రం సంభవిస్తూ ఉంటుంది. అలాంటి నరకాసురుడు ఈ ద్వారకలో ప్రవేశం చేసినప్పుడు అక్కడ శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే ఆయనతో యుద్ధానికి దిగుతాడు. అయితే శ్రీకృష్ణుడు ఒక సత్యాన్ని గ్రహిస్తాడు ఇందులో. ఏమిటంటే నరకాసురుడికి ఒక స్త్రీ మూలకంగా ఈ మరణం సంభవిస్తుందని ఆయన గ్రహించి ఈ యుద్ధంలోకి సత్యభామను కూడా తీసుకుని వెళ్తాడు. ఆ సత్యభామ మరియు రథసారథిగా ఉన్నటువంటి ఈ శ్రీకృష్ణుడు ఇద్దరు కలిసి యుద్ధం చేస్తున్న సమయంలో శ్రీకృష్ణుడికి మూర్ఛిల్లి పడిపోయిన సమయంలో ఈ సత్యభామ ఏం చేస్తారంటే ఆ నరకాసురుని సంహరిస్తారు. కాబట్టి ఈ నరకాసురుడు చనిపోయిన ఆనందంలో ఈ భూమండలం అంతా కూడా ఆనంద తాండవంతో చక్కనటువంటి ఈ దీపావళిని, అలాగే బాణసంచారాలతోటి ఈ సందర్భంగా ఈ దీపావళి చేసుకుంటూ ఉంటారు. మరియు రాముడు రావణాసురుని వధించి అక్కడి నుంచి తిరిగి అయోధ్యకి చేరుకున్న సందర్భంగా అయోధ్యపురంలోని అయోధ్యగిరిలోని అంతా కూడా
ఈ దీపావళిని చాలా ఆనందంగా నిర్వహిస్తూ ఉంటారు. రేపు దీపావళి నాడు మనం చూసినట్లయితే అక్కడ కనీసం ఒక 5 నుంచి 10 లక్షల దీపకాంతులు దీపములు వెలిగించి అక్కడ ఒక రకమైనటువంటి ఆనందభరిత చూడంగానే మనసుకు చాలా ఆహ్లాదం కలిగేటువంటి అన్ని రకాలైన దీపాలను వెలిగిస్తారు ఆ అయోధ్యపురం యందు కూడా. కాబట్టి మన గ్రామంలోని అలాగే మన ఇండ్ల యందు ఈ చీకటిని తరిమేసి ఈ దీపకాంతుల ద్వారా ఆనందాన్ని కాంతిని మనం సంపాదించుకుందాము. మరియు దీపావళిని చెడు మీద విజయం సాధించినందుకు గాను ప్రత్యేకంగా ఈ దీపావళిని కూడా మనం చేసుకుంటూ ఉంటాము. తర్వాత నాగుల చవితి గురించి వస్తే ఈ నాగుల చవితి ఎప్పుడు వస్తుంది అంటే శనివారం నాడు వచ్చింది. శనివారం ఎందుకు వస్తుందంటే తిథి ఆ రోజు పూర్తిగా శుక్రవారం 24వ తారీఖు నుంచి 24వ తారీఖు రాత్రి 10 గంటల నుంచి 25వ తారీఖు రాత్రి 10 గంటల వరకు కూడా ఈ తిథి మనకి ఉంటుంది చవితి. కాబట్టి మనం తిథినే మనం ప్రామాణికంగా తీసుకుంటాం. కాబట్టి చవితి ఉన్నప్పుడే పుట్టలో పాలు వేస్తే ఆనవాయితీ మనకు ఉంది. కాబట్టి ఆ రోజు రాత్రి నుంచి మరునాడు రాత్రి వరకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం 25వ తారీఖు నాడు మాత్రమే ఈ నాగుల చవితిని జరుపుకోవాలి. ఈ విషయమై ఈ సంవత్సరం చాలా మందిలో అపోహలు ఉన్నాయి. ఏమండి 20వ తారీఖు 21వ తారీఖు దీపావళి అని. అలాగే నాగుల చవితి కూడా 24వ తారీఖు అండి, ఇలా 25వ తారీఖు చేయాలా అనేటువంటి అపోహలు చాలా ఉన్నాయి. కాబట్టి 20వ తారీఖు దీపావళిని ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే 25వ తారీఖు చవితి వస్తుంది. ఆ రోజు చవితి పూర్తిగా ఉంటుంది. కాబట్టి ఆ రోజు నాడు మాత్రమే మనం చేసుకోవాలి. ఈ విషయాన్ని మన ఎస్జీ టాక్స్ తెలుగు ప్రేక్షకులందరూ కూడా గమనించి ఈ పండగలని చాలా జాగ్రత్తగా, అలాగే దీపములతోటి అలా అగ్నితోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి పిల్లల్ని అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఈ యొక్క దీపావళి పండుగని అతి వైభవంగా ఆనందంగా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా సుఖ సౌఖ్యములతోటి వర్ధిల్లి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొంది ఈ లక్ష్మీదేవి పూజని అందరూ కూడా చేసుకుని అందరూ ఆనందంగా ఉండి సర్వ సౌభాగ్యాలు కలిగి ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు పుచ్చుకుంటున్నాను. హరి ఓం తత్సతు.